నేను షర్మిల గారు అనిల్ కుమార్ గారి భార్య అని చెప్పట్లా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేను. నా కుటుంబాన్ని గెలిచాడు. నీ కుటుంబం ఎక్కడ? పెళ్ళయి పిల్లలు పుట్టి నువ్వు వెళ్ళిపోయినాక మళ్ళీ నీ కుటుంబం ఎక్కడ? నీ కుటుంబం అంటే అనిల్ కుమార్ గారి కుటుంబం నీది. నీ భర్త అనిల్ కుమార్ గారి కుటుంబంలో చీలిక కాదు కదా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నీకేం సంబంధం? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే పుట్టినింటిలో ఉన్నప్పుడు పుట్టినింటికి వస్తారు. ఏదైనా శుభకార్యాలకు ఏదైనా చెడు కార్యాలు జరిగితే. మా కుటుంబంలో చీలిక తెచ్చారు. ఏమని నిన్నగాక మొన్న మీ నాన్న బండబూతులు తిడుతుంటే, అవహేళన చేస్తా మాట్లాడుతుంటే, ఎందుకు నోరు మెదపలా ఈ కంటే గొప్ప కూతురు? చెప్పండి సార్, నేను అడుగుతున్నా. ఇంకోటి, నేను సూటిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు సార్. ఎందుకంటే మొన్నటిదాకా ఈ పార్టీ ఉందో లేదో తెలియదు. నేను చెప్పాక 9.5 సంవత్సరాల తర్వాత బాక్స్ లో కొత్తగా కాంగ్రెస్ వాళ్ళని 10 రోజుల నుంచి చూస్తున్నాం. అంతమంది బాక్స్ లో ఉండేవాళ్ళు కాదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ లిస్టులు పెట్టేవాళ్ళు. కొత్తగా బాక్స్ తీసుకొచ్చారు. ఎందుకు కారణం? రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు పలానా వాళ్ళని చెప్పి ఏదో చిత్రీకరించేసి ఏదన్నా ఒక 1% 2% చేల్చాలనేది వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా షర్మిల గారిని తీసుకొని అక్కడ పెట్టారు. షర్మిల గారు నిన్నటిదాకా మరి ఏమైంది? నిన్నటిదాకా తెలంగాణలో మిమ్మల్ని బండబూతులు తిట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా, పిసిసి ప్రెసిడెంట్ గా ఇదే షర్మిల గారిని తిట్టారు. అప్పుడేమో సార్ రాజశేఖర రెడ్డి గారి కూతురు మహిళ అని గుర్తు రాలేదా విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు? ఇందాక సాయి గారు మీరే కదా ఇందాక వీడియో వినిపించారు. ఏది రాజశేఖర రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు నాకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయమని. నేను చూపించానండి. అది కదా సాయి గారు చూపించినట్టు. మీరు చూపించింది వేరే, కాంగ్రెస్ పార్టీ తిట్టింది అనుకుంటా. అంటే బీజేపీ ముందు రాహుల్ గాంధీని ప్రధానం చేయమని ఎప్పుడు చెప్పారు సార్ రాజశేఖర రెడ్డి గారు? అంటే చనిపోయే ముందు ఇలా చనిపోయే ముందు రోజు షర్మిల గారికి వేసి ఒట్టేసి ఆ చేతిలో చెయ్యేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెబితే 2009లో ఎందుకు చేయాలి మరి? దగ్గరుండి 9లో పార్టీలోంచి వెళ్ళిపోకూడదు. 11లో పార్టీ పెట్టాం. మరి పార్టీలో షర్మిల గారు లేదన్నా, రాజశేఖర రెడ్డి గారు ఆశయం రాహుల్ గాంధీ అనే అతను తీసుకొచ్చి ప్రధానమంత్రి చేయాలి, మనకెందుకు ఈ రాజకీయాల్లో, మనం వెళ్ళిపోదాం అని. మరి 2011 ఎందుకు పోలా? 12 ఎందుకు పోలా? 14 ఎందుకు పోలా? 20 ఎందుకు పోలా? 23 డిసెంబర్లో అన్న రాజశేఖర రెడ్డి గారు కళ్ళ వచ్చి రాత్రి రోజు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కళ్ళకి వచ్చి షర్మిలమ్మ నువ్వు వెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానం చేయని చెప్పి మొన్న ఈ మధ్య అన్న ఆత్మ వచ్చి కళ్ళకి వచ్చి చెప్పిందా? రాజశేఖర రెడ్డి గారు కూతురు కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళం సార్. ఎక్కడో కొద్దిగా ఉంది కాబట్టి చాలా తక్కువ మాట్లాడుతున్నా. మాట్లాడే మాటలు ఆమె చేసేటటువంటి చిల్లర చేష్టలు చేసింది తెలంగాణలో. రాజశేఖర రెడ్డి గారు పరువు తీసింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర వచ్చి అదే చిల్లర చేష్టలు. నీకు రాజకీయాలు నువ్వు నిన్న మొన్న ఆంధ్రాలో నువ్వు తెలంగాణ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఏమి కేటీఆర్ గారు మేము అన్నా చెల్లెల గొడవ ఉందని మీరు చెబుతున్నారు. అన్నా చెల్లెల గొడవ ఉంటే నేను ఆడే పార్టీ పెట్టుకునేవాడిని కదా. ఎందుకు పెట్టాను? ఏడకొచ్చి పిల్లగా ఎందుకు పార్టీ పెడతాను? నువ్వేగా చెప్పింది. అంటే మా గొడవ